చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల గురించి ఈనాడు పేపర్లో భలే గమ్మత్తుగా రాస్తారు వార్తలు మాత్రం. ఆ వార్తలు చూస్తే చాలా స్వీట్గా టెక్నిక్గా రాస్తాడు. టెక్నిక్గా, మామూలు కూడా కాదు, చాలా టెక్నిక్గా రాస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎప్పుడైనా సరే అప్పులు చేసి ఉంటే, అప్పుల కోసం ఎక్కడైనా సరే ఒక ఇండియన్ పెడితే మాత్రం మెయిన్ పేజ్లో తాటికాంత అక్షరాలతో మళ్ళీ అప్పుల కోసం జగన్ రెడ్డి, అప్పులు చేసి పంచుతున్న జగన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద పెద్ద తాటికాంత అక్షరాలతో 5,000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి మరి చూపించి పెద్ద గగ్గోలు చేయంటారు. ఇంకా మన ఇల్లు మీడియాలో అయితే నా సాయంత్రంగా అట్లే డిబేట్ల మీద డిబేట్లు. ఇంకా అయ్యో జగన్మోహన్ రెడ్డి ఆర్బీఐ దగ్గర 5,000 కోట్లు అప్పు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ అప్పు చేసింది, అక్కడ అప్పు చేసింది, మొత్తం కూడా పనిచేస్తున్నాడు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి ఎంత రాశారు, ఏం చూపించారు గతంలో చూసాం కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా 10 ఇంతలు అప్పులు చేస్తున్నాడు. ఈనాడు పేపర్లో మాత్రం ఎక్కడా కానీ పెద్ద పెద్ద తాటికాంత అక్షరాలతో రాసి చూపించడంలా, చిన్న చిన్న అక్షరాలతో చాలా స్వీట్గా అప్పును కూడా ఇంత స్వీట్గా రాసి చూపిస్తారా అన్న డౌట్ కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి. ఏం రాశాడంటే 5,000 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం, 5,000 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా? రాయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రుణం తీసుకున్నారని చెప్పేసి రాయొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 5,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. చూడండి టెక్నిక్, వర్డ్స్, ఆ పదాల యొక్క ఎలా వాడతారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక విధంగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక విధంగా, ఆ పదాల వాడకం ఈనాడుని చూసి నేర్చుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం కూడా తీసుకుంది. 12 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా 1,500 కోట్లు, 13 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా మరో 1,500 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో ఇంకో 2,000 కోట్లు తీసుకుంది. వీటికి 7.17% చొప్పున వడ్డీ చెల్లించబోతుంది. ఈ మొత్తం బుధవారం రాష్ట్ర ఖజానాకు చేరబోతుంది. ఉద్యోగుల పెన్షన్లు, జీతాల చెల్లింపులకు ఈ రుణంతో సులభతరం కానుంది. ఎక్కడా కానీ కూటమి ప్రభుత్వం పేరు లేదు, ఎక్కడా కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారి పేరు ఎక్కడా లేదు. కూటమి ప్రభుత్వం అనేసి ఎక్కడా కానీ పేరే లేదు అసలు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 5,000 కోట్లు బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. ఎంత సింపుల్గా రాశారు. అది కూడా దేనికి? 5,000 కోట్లు ఉద్యోగుల పెన్షన్ కోసం, ఉద్యోగుల జీతాల కోసం ఈ 5,000 కోట్లు సమీకరించింది కూటమి ప్రభుత్వం. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి, అదేవిధంగా పెన్షనర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. దీని ఎక్కడ కానీ ప్రభుత్వ తాటికాంత అక్షరాలతో రాసి చూపించడంలో. ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఏ విధంగా గగ్గోలు పెట్టేవాళ్ళు చెప్పండి. ఎంత సింపుల్గా, ఎంత స్వీట్గా, ఎంత టెక్నిక్గా రాస్తారు పదాలంటే వీళ్ళని చూసే నేర్చుకోవాలా. మళ్ళీ వీళ్ళు జర్నలిజం అంట, అబ్బో నా సామిరంగా అట్లే ఇరగదీస్తూ ఉంటారు. ఇంకొక దరిద్రం ఏమంటే జిఎస్టీ వసూలు దేశవ్యాప్తంగా పెరిగితే 8% అంత పెరిగింది. రాష్ట్ర ఆదాయ జిఎస్టీ మాత్రం 6% తగ్గింది. పక్కనే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్టీ రేటు కూడా పెరిగింది. అంటే జిఎస్టీ వసూలు కూడా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూలు మాత్రం 6% తగ్గింది. ఈ విధంగా ఉంటే రాష్ట్ర ఖజానాకి ఆడొస్తాయి డబ్బులు, రాష్ట్ర ఆదాయం ఎక్కడ పెరుగుతుంది, సంపద సృష్టి ఏ విధంగా చేస్తారో మనకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికే 1,15,000 కోట్లు ఎంతో అప్పు చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఇంకెన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారో ఆ మహానుభావుడికే తెలియాలి.